గురుగారు, వరలక్ష్మి వ్రతానికి 9 సంఖ్యకు ప్రత్యేక అనుబంధం ఉందంటారు. ఏంటి 9 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత? అలాగే అమ్మవారికి 9 రకాల ప్రసాదాలను తయారు చేసి నివేదన చేస్తారు, ఎందుకని? నవసంఖ్య హరేర్భాగం అని ఒక మాట ఉంది. నవకం అనే మాటలో పూర్ణ అన్న శబ్దం కూడా ఉంది. నవసంఖ్య 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత వచ్చే సంఖ్య 1 0 0తో కూడుకుని ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 9లో ఉండేటటువంటి 1 మళ్ళీ పునః ప్రవేశిస్తుంది. ఇలా చూచినప్పుడు 108 అన్ని సంఖ్యలు కూడా 9తో విభాగింపబడి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. నక్షత్రాల సంఖ్య కూడా 27 9తో. ఇలా 9 పూర్ణ సంఖ్య కనుక ఈ వ్రత కథలో కూడా అమ్మవారు కనిపించగానే అమ్మవారిని స్తోత్రం చేస్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే ఈ శ్లోకాలన్నీ కూడా చెబుతూ చారుమతీదేవి ఆ కథలో అంతర్భాగంగా అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేస్తుంది. అలాగే ఈ వ్రతం చివరలో చేతికి 9 వరసల దారాన్ని సిద్ధం చేసుకొని పసుపు రాచి ఆ 9 వరసల దారానికి 9 ముడులు వేసి ఒక్కొక్క ముడి ఒక్కొక్క పుష్పం విడివిడిగా అలంకరించి ఆ 9 వరసల ఆ తోరాన్ని కుడి చేతికి రక్షగా ధరిస్తుంది. ఆ తోర మంత్రంలో కూడా బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. నవ అన్న సంఖ్యను ఆ వ్రత సూత్రకారులు వివరించి ఉన్నారు. కనుక 9 అన్న సంఖ్య ఈ వ్రతంలో పలుతావుల ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ తోరంలో ఉండే ప్రతి ముడికి ఒక అమ్మవారి నామం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, విష్ణు వక్షస్థలాలయాయై నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఇలా వరలక్ష్మీ నమః నవమ గ్రంథిం పూజయామి. గ్రంథి అంటే ముడి కనుక అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలు సైతం 9 సంఖ్యలో ఉండాలి. 9 రకాల పదార్థాలు కానీ లేదా ఒక పదార్థం 9 సంఖ్యలో కానీ ఇలా ఇంటి ఆచారాన్ని అనుసరించి నివేదనగా సమర్పిస్తూ ఉంటారు. 9 సంఖ్యలో మహిళలు చేరి సమష్టిగా ఒకే చోట అమ్మవారిని ఆహ్వానించి అర్చన చేస్తే విశేషమైన పుణ్యఫలం అని కూడా ఈ వ్రతం తెలియజేస్తుంది. ఎవరికి వారు విడివిడిగా కాకుండా 9 మంది ఒకచోట చేరి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సమష్టిగా భోజనాలు కూడా ఆచరించినట్లయితే కుటుంబాల మధ్య అనుబంధాలు మెరుగవుతాయి, కలిసిమెలిసి ఉండే అవకాశాలు పెరుగుతాయి. కనుక సమష్టి చైతన్యం కలిగించడం కోసమే ఈ వ్రతం ఇలా స్వీకరించాలి.